హాయ్ అండి, చూడండి ఇక్కడ నేను కృష్ణ ముకుంద సీరియల్లో కృష్ణ వేసుకునే బ్లౌజు కట్ చేసిన. చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు 10 ఉందండి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. కిందికి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇట్లా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2.5 తీసుకోవాలండి. ఇక్కడ 2.5 తీసుకుంటే మనకి పప్స్ అనేది నీట్గా వస్తాయి. ఇక్కడ కొంచెం అంటే పెద్ద సైజు ఉండే బ్లౌజు 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ చిన్నగానే ఉంది కాబట్టి సైజు వచ్చేసి మనకి 2.5 తీసుకుంటే సరిపోతుంది. పొడవు అండ్ వెడల్పు 2.5 తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ అనేది ఎంత ఉందో తీసుకోవాలండి. మనకు కరెక్ట్గా తీసుకుంటే పాయింట్ అనేది పెట్టుకోవచ్చు, నీట్గా ఉంటుంది. మనకి ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి 7 ఉంది కదా, ఎగ్జాక్ట్లీగా మళ్ళీ నేను మార్క్ చేస్తున్నాను. 7 దగ్గర ఒక మార్క్ పెట్టాను, కానీ నాకు మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ చూశానండి. ఇక్కడ 7 దగ్గర పెట్టాను. బ్లౌజ్ తీసుకొని మళ్ళీ చూశాను లైనింగ్ ఎంతవరకు ఉంది, మెయిన్ క్లాత్ వచ్చేసి ఎంతవరకు ఉందని చూస్తే ఈ విధంగా పట్టుకొని చూసి ఇక్కడికి ఉంది. ఇప్పుడు నేను కరెక్ట్గా పెడుతున్నాను. చూడండి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి 6.5 వచ్చింది. చూడండి నెక్స్ట్ మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 5 ఉంది. ఇక్కడ 5 పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఖర్చుల కోసం, అంటే కుట్ల కోసం. అలాగే ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే చంక మనకు కుట్లు ఉంటాయి కదా, ఈ చంక కుట్లు వేసే దగ్గర కరెక్ట్గా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పైకి తీసుకుంటే మనకి ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైకి హ్యాండ్ పొడవు మనకి 4 తీసుకోవాలి. అంటే మనం ఆ బార్డర్ పెట్టేస్తున్నాం కదా, అక్కడ 4 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది. ఇలా మార్క్ పెట్టుకొని కట్ చేసుకోవాలి, అంతే. సింపుల్ అండి, చాలా సింపుల్ ఇట్లా కట్ చేసుకోవడం. కొత్త వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఇలా కట్ చేసుకున్నారంటే. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను చెప్తున్నాను చూడండి. ఈ విధంగా 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు కూడా ఎగుడు దిగుడు కాకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకోవాలండి. ఇక్కడ ఈ భాగానికి మనం బ్లౌజ్ తీసుకోవాలి. పైన పప్స్ కోసం సారీలో వెళ్ళిన క్లాత్ తీసుకోవాలి. సారీ అనేది పింక్ ఉంది కానీ వీడియోలో రెడ్ పడింది చూడండి. ఇప్పుడు బ్లౌజ్ ఇది. ఈ బ్లౌజ్ అనేది మనకు హ్యాండ్స్ దగ్గర ఈ బార్డర్ రానికి బాగుంటుంది కాబట్టి, బార్డర్ వస్తే బాగుంటుంది కాబట్టి ఇక్కడ బార్డర్తో తీసుకుంటున్నాను నేను. ఈ విధంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలండి. మనం ఇలా కట్ చేసుకున్నామంటే ఎవరికైనా కుట్టుకోనికి ఈజీగా ఉంటుందండి. కొత్త వారికైనా, కుట్టే వాళ్ళకైనా, రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైనా ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది కూడా. కుట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు మనము మళ్ళీ శారీలో వెళ్ళిన క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ పార్ట్కి వచ్చేసి శారీలో అనేది పింక్ ఉందండి, ఈ వీడియోలో మాత్రం రెడ్ పడింది. ఇక్కడ 80 సెంటీమీటర్ తీసుకుంటున్నాను చూడండి. నేను 80 సెంటీమీటర్ తీసుకుంటే ఎవరికైనా సరిపోతుంది. మనం డబల్ ఫోల్డింగ్ చేసుకొని తీసుకుంటాం కాబట్టి ఎవరికైనా సరిపోతుంది ఈ విధంగా తీసుకుంటే. చూడండి ఇక్కడ 80 సెంటీమీటర్ తీసుకున్నాను. ఇట్లా ఆపోజిట్ రావాలండి మనకి. కృష్ణ ముకుంద బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇట్లా ఆపోజిట్ వస్తేనే బాగుంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. తీసుకొని మనం డబల్ హోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనం
ఫస్ట్ తీసుకున్న క్లాత్ ఉంది కదా కప్స్ కోసం, ఈ క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు 2 హ్యాండ్స్కి సరిపడేంత క్లాత్ వచ్చేస్తుంది ఈ విధంగా పెట్టుకుంటే. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లైనింగ్ కింద పెట్టి చూస్తున్నానండి, అంటే మెయిన్ క్లాత్ కింద పెట్టి చూస్తే అవుపిస్తుందా లేదా అని చూస్తున్నాను. కానీ ఇక్కడ ఏం అవుపియట్లేదండి, లేదంటే మనం సేమ్ కలర్ తీసుకోవాల్సి వస్తుంది లైనింగ్. ఇక్కడ అవుపియట్లేదు కాబట్టి నేను ఇలానే వేసేస్తున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఇక్కడ కూడా సరిపోతుంది. ఇలా 1/2 ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ మిగిలిన క్లాత్ కూడా మనకు వేస్ట్ కాకుండా బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అక్కడ మిగిలింది కదా క్లాత్ పింక్ కలర్ అనేది, అది హ్యాండ్స్కు నెక్కు సరిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. కటింగ్ ఇంతే అండి, చాలా సింపుల్గా ఉంటుంది కానీ కుట్టినాక చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ క్లాత్ తీసుకొని మనకు అంటే కరెక్ట్గా ఉందా లేదా తిరలా చూసుకోన్న తర్వాత ఈ లైనింగ్ అనేది నేను ఇక్కడ సైడ్ జాయింట్ కట్ చేస్తున్నాను. సైడ్ జాయింట్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా వేసుకుంటే మనకి లైనింగ్ మీద అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఒక దగ్గర పెట్టేసుకొని ఇలా పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టుకున్నామంటే మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. కుట్టేటప్పుడు చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుందండి. కొత్త వాళ్ళకు కూడా ఇబ్బంది అనేది ఉండదు. క్లాత్ జరిగిపోతూ ఉంటే కూడా ఇంట్రెస్ట్ ఉండదు మనకి. ఇక్కడ వచ్చేసరికి కరెక్ట్గా మనకి టెన్షన్ లేవి తర్వాత మళ్ళీ కుట్టేసుకోవాలండి. అట్లే కుట్టేసామంటే ముడత అనేది వస్తుంది. ఇక్కడ ఈ విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. చుట్టూ ఉన్నది ఎక్స్ట్రా అంతా క్లాత్ ఉంటుంది కదా, కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. ఇది చూసారు కదా, ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేస్తున్నాను చూడండి. మనం మిషన్ మీద కుట్టేటప్పుడు కూడా మిషన్ దగ్గర ఏం క్లాత్ ఉండకుంటే నీట్గా ఉంటే మనకి మంచిగా అనిపిస్తుంది, కుట్టాలనిపిస్తుందండి. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మిషన్ మీదనే ఉంటే కూడా అసలు ఇంట్రెస్ట్ ఉండదు. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా కుట్టేసుకుని ఇది పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు పైపింగ్ వేయాలి కదా మనము. ఇక్కడ పైపింగ్ వేయాలి కాబట్టి మనం ఒక క్రాస్ పీస్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా నేను ఇందాకనే కట్ చేసిన దాంట్లో మిగిలింది కదా, ఈ విధంగా క్రాస్ పీస్ అనేది ఒక 2 పీసెస్ తీసుకుంటే ఇక్కడ వేయనికే మనకి సరిపోతుంది. ఒక 1.5 ఇంచుతో తీసుకోవాలండి పైపింగ్ క్లాత్. క్రాస్ తీసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పైపింగ్ వేయడానికి చాలా బాగుంటుంది. మనకి వేసేటప్పుడు కూడా ఏ ఇబ్బంది అనేది ఉండదు. చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నానండి. పైపింగ్ కూడా ఇక్కడ థ్రెడ్ వేయట్లేదు నేను. థ్రెడ్ వేయకుండా కూడా పైపింగ్ ఎంత నీట్గా వస్తుందో చూడండి. ఇక్కడ అంటే కొత్తగా వేసే వాళ్ళకి పైపింగ్ అనేది రాదు కదా, క్లాత్తోని కూడా అంటే పైపింగ్ లేకుండా ఇంత నీట్గా వేసుకోవచ్చు కూడా చూడండి. ఒక 1/2 ఇంచుతోని ఇట్లా కుట్టేసుకున్నామంటే మనం నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ టెన్షన్ లేపి కరెక్ట్గా ఈ మూల దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ టక్స్ ఏమవుతుందంటే మనకి మూల అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది, ఇక్కడ నీట్గా వస్తుంది. ఈ విధంగా మళ్ళీ కుట్టుకోవాలి. ఇక్కడ నేను థ్రెడ్ వేయట్లేదండి, చూడండి ఎంత నీట్గా వేసానో పైపింగ్. ఇక్కడ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి థ్రెడ్ పైపింగ్ స్టార్టింగ్లోనే రాదు కదా, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ ఉండదు కాబట్టి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే ఎవరైనా కుట్టవచ్చు. చూడడానికి కూడా లుక్ బాగుంటుందండి. అంటే పైపింగ్ థ్రెడ్ వేయట్లేదు కదా, చూడడానికి బాగుంటుందో లేదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూపిస్తాను చూడండి నేను ఎంత నీట్గా వేసాను. థ్రెడ్ పైపింగ్ కూడా వేస్తాను కానీ ఇక్కడ నేను వేయట్లేదు.
కొంచెం ఇట్లా అంటే చిన్నగా సన్నగా పెట్టుకొని మనకి ఒకే మాదిరి వచ్చేలాగా పెట్టుకోవాలండి. అంటే ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నం వచ్చేలా కుట్టినా బాగుండదు కదా చూడడానికి. ఈ విధంగా సన్నం పెట్టుకొని మొత్తం కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి టెన్షన్ లేపి మళ్ళీ ఇక్కడ కుట్టు వేస్తున్నాను నేను. మూల అనేది కరెక్ట్గా తిరుగుతుంది ఈ విధంగా వేసుకుంటే మనకి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు లోపలికి మనం ఒక హోల్డింగ్ చేసుకొని ఇట్లా హోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నదంతా మనం పైపింగ్ వేసాక మిగులుతుంది కదా క్లాత్ అనేది, మనకి లోపలికి ఇలా నీట్గా అనుకొని కుట్టేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా హోల్డింగ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా కుట్టేసుకోవాలి. మొత్తము ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా కుట్టేసుకోవాలండి. ఇక్కడ కుట్టేసుకున్న తర్వాత మనకి షోల్డర్ దగ్గర కుచ్చు అనేది పెట్టుకుంటాం కదా, ఇప్పుడు అది రెడీ చేసుకోవాలి మనం. ఈ విధంగా మనం క్లాత్ తీసుకొని ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టేసుకొని మొత్తం చుట్టూ కుట్టేసుకోవాలండి. అంటే ఇక్కడ మనకి శారీలో తీసిన క్లాత్ అనేది పలుచగా ఉంది కదా, ఇట్లా జాయింట్ చేస్తే మనకి ఏమవుతుందంటే క్లాత్ అనేది కదలకుండా నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు. ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కుట్టేసుకొని కుచ్చు పెట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి. నేను పెద్ద కుట్టు 4 నెంబర్ మీద పెట్టేసి కుడతానండి. ఈ విధంగా కుడితే మనకి ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, తొందరగా అవుతుంది. ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. కుట్టేటప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్లా కట్ చేసుకుంటే కుట్టాలనిపిస్తుంది నీట్గా ఉన్నప్పుడు. చూశారు కదా, ఇక్కడ మనము కరెక్ట్గా సెంటర్ పాయింట్ తీసుకొని అక్కడ నుంచి ఒక 2 ఇక్కడ నుంచి ఒక 2 కుచ్చులు పెట్టుకుంటే మనకి నీట్గా వస్తాయి. మొత్తం 5 పెట్టుకోవాలండి. ఇక్కడ చిన్నగా 5 పెట్టుకుంటే సరిపోతుంది. చూశారు కదా, నీట్గా వచ్చింది. ఇప్పుడు దీనికి జాయింట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి జాయింట్ చేసుకోవడం కూడా. ఇలా మన సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడ సెంటర్ నుంచి కుట్టుకుందాము. చూడండి, ఈ విధంగా కుట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇలా కుట్టుకోవాలి సెంటర్ నుంచి. మనం పైపింగ్ వేసాం కదా, అక్కడ నుంచి పక్క నుంచే రావాలి కుట్టు. అలా చూడడానికి లుక్ బాగుంటుంది. అటు ఇటు అయితే బాగుండదండి, కుట్టు అనేది నీట్గా ఉండదు. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ ఈ సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అవసరం అంటే ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటే చూపిస్తున్నాను చూడండి. ఈ కుట్టు తర్వాత మనకు కింది నుంచి కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకో కుట్టు వేసుకొని రావచ్చు. ఇక్కడ సెంటర్ దగ్గర మళ్ళీ ఒకసారి టెన్షన్ లేపి ఈ విధంగా కుట్టుకుంటే సరిపోతుంది. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రా మనం తీసుకుంటాం కదా క్లాత్, ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలండి. దీంతో మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. చూశారు కదా, హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంత ఈజీయో చూడండి కుట్టడం కూడా. ఎంత కొత్త వారికైనా ఈ విధంగా కట్ చేసుకొని కుడితే పర్ఫెక్ట్గా వస్తుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.